వరుస వర్షాలతో దెబ్బతిన్న హైదరాబాద్ రోడ్లను బాగు చేయడంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. సచివాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, బల్దియా కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఇతర అధికారులు భేటీకి అటెండ్ అయ్యారు. గణేష్ నిమజ్జనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు బాగా నిర్వహించారని ప్రశంసించిన కేటీఆర్ సిటీలోని రోడ్ల రిపేర్పై వెంటనే దృష్టి పెట్టాలని సూచించారు. డీటెయిల్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ పాడైపోయిన సిటీ రోడ్లపై జీహెచ్ఎంసీ అధికారులకు కేటీఆర్ ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నారు? కొద్దిసేపటి క్రితమే సెక్రటేరియట్ లో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రధానంగా హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కేటీఆర్ కు స్వయంగా ట్విట్టర్ ద్వారా చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి బాగలేదు, మొత్తం దుమ్ము పడుతుంది, వాహనదారులుగా ఇబ్బందులు పడుతున్నాం అన్నటువంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. దీనిపై మంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. త్వరలోనే అంటే వర్షాలు తగ్గిన తర్వాత హైదరాబాద్ రోడ్ల మరమ్మతులపై ఒక కార్యాచరణ తీసుకుంటామని చెప్పి ఆయన హామీ ఇస్తూ వస్తున్నారు. ఈ రోజు అంటే 2 రోజులుగా కొంత వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ రోజు సెక్రటేరియట్ లో అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. దీనికి మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇతర అధికారులు కూడా అటెండ్ అయ్యారు. ప్రధానంగా హైదరాబాద్ లో ఎక్కడెక్కడ రోడ్లు డ్యామేజ్ అయ్యాయనేటువంటి విషయాల మీద సమగ్రంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి ఆయన ఆదేశించారు. తాత్కాలికంగా అవసరమైతే వెంటనే మరమ్మతులు చేపట్టే విధంగా చూడాలని చెప్పారు. మరోవైపు మెట్రోకు సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయి. ఇంకొక వైపు వర్షంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాహనదారుల నుంచి తీవ్ర కొంత విమర్శలు, ప్రభుత్వంపై విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొక వైపు అధికార యంత్రాంగం కూడా దీంట్లో కొంత తప్పు ఉందన్నటువంటి అభిప్రాయాన్ని కూడా మంత్రి కేటీఆర్ అధికారుల ముందు వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. దీనిపై బొంతు రామ్మోహన్ అదేవిధంగా జీహెచ్ఎంసీ కమిషనర్ కొంత సీరియస్ గా దృష్టి పెట్టాలని చెప్పి మంత్రి కేటీఆర్ అధికారులకు వారికి సూచించారు. అధికార యంత్రాంగం అంటే గతంలో మంత్రి కేటీఆర్ స్వయంగా కొన్ని ప్రాంతాలకు వెళ్లి రోడ్లను పరిశీలించారు, ఆదేశాలు కూడా ఇచ్చారు. కానీ కొంత అధికారులలో వెంటనే రియాక్ట్ అనేది కావట్లేదు అన్నటువంటి అసంతృప్తిని స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి కూడా వ్యక్తం చేశారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దు, వీలైనంత త్వరగా హైదరాబాద్ లో రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేపట్టాలి, అవసరమైతే కొత్త రోడ్లు వేసేందుకు టెండర్లను పిలవాలని చెప్పి ఆదేశించారు. ఎవరైతే టెండర్లు పిలిచిన తర్వాత రోడ్లు వేసేటువంటి కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళని అవసరమైతే అంటే గతంలో చాలాసార్లు చూసాం, హైదరాబాద్ లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా వేయడం ఆ తర్వాత ఖరాబ్ కావడం జరుగుతుంది. కాబట్టి వారినే బాధ్యులు చేయాలనేటువంటి ఒక అభిప్రాయం కూడా ప్రభుత్వం వచ్చినట్టుగా తెలిసింది. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ సీరియస్ గా ఉన్నారు. కాబట్టి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పటి రోడ్లు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో వాటన్నింటినీ కూడా వీళ్ళని త్వరగా మరమ్మతులు చేపట్టాలని చెప్పి సూచించారు. దీనికి సంబంధించినటువంటి నిధులు ఎన్ని ఖర్చు అవుతాయి, తర్వాత దీనికి త్వరలోనే టెండర్లు కూడా పిలవాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం ముగిసినాక కానీ పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.